పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ తెలిసిందే కదా, మాకు ఇంటికి అటు సైడ్ ఖాళీ ప్లేస్లో కొన్ని మొక్కలు ఉన్నాయి అనేది కొంతమంది అడుగుతున్నారనమాట. ఈ మధ్య అక్కడ ఏం పెట్టట్లేదా, ఏం చూపించలేదు అప్డేట్ అని. వాస్తవంగా నేను అటు సైడు అంత కేర్ తీసుకోలేదండి. ఆ ప్లేస్ అనేది ఇప్పుడు వరకు వేస్ట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం ఏమంటారు, సాగులోకి తీసుకొద్దాం అనమాట. ఇప్పుడు మొత్తం అంతా అక్కడ కొన్ని అన్వాంటెడ్ కొమ్మలు కట్ చేసేయడం, అలాగే మంచి అరటికాయ గెల పండిందండి, అది కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు వీడియో చేద్దాం. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. పైన ఈ పాట అంతా ఉడతలో ఏయో తినేసినాయి. అంటే మనం చూసుకునేలా, అంటే ఎప్పుడప్పుడు పడినట్టు అవి తినేస్తున్నట్టున్నాయి. సో అక్కడ ఆ సెక్షన్ అంతా ఖాళీ అయిపోయింది. ఇది నాకు అవుతుంది అంటారా? సో ఇది అన్నిటికంటే నాకు నచ్చిన పార్ట్ అండి. ఇది మనకి ఎక్సెస్ అటు ఇటు పంచడము, ఇది చాలా ఇష్టం అయిన పని. మొత్తానికి అరటికాయలు హస్తాలు కట్ చేసే మిషన్ అనేది కంప్లీట్ అయింది. దాదాపు 200 కాయలు ఉన్నాయి, ఏది బుజ్జికాయలతో కలిపితే. ఇవి కూడా లెక్కేసుకుంటే కనుక, లేదు అంటే 175 ఉన్నాయన్నమాట. అసలు ఫుల్ హ్యాపీ. మనకి ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా కానీ అవి అలా కట్ చేయడం, పంచడం, అదొక సంతోషం అనమాట. సో అదొక ఎక్స్పీరియన్స్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అవి డిస్పోజ్ చేయడం అనమాట. బనానా మొత్తం మళ్ళీ కట్ చేసుకుని కంపోస్ట్కి వేసుకోవచ్చు, కానీ అది ప్లేస్ ఉండి పెద్ద పెద్ద బిన్స్ ఉండి, లేదా యాక్చువల్గా ఒక రంపని తీసుకోవాలి. తీసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి బిన్లో వేస్తే తొందరగానే డీకంపోజ్ అవుతాయి, అంత వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక. నెక్స్ట్ టైం అయితే ఆ పని చేస్తాను. ఈసారి అయితే అంతా డిస్పోజ్ చేసామండి, మొత్తం ఏమి ఉంచలే, కొంచెం మా బిన్లోకి సరిపడానే ఉంచాము, మిగిలినంతా తీస్తాము. అది సంగతి. ఇదిగోండి, ముందైతే మేము అరటికాయలు కోసేసి దాన్ని పక్కన పెట్టుకుని, అప్పుడు మిగిలినవన్నీ కూడా కొమ్మలు చాలా వరకు సీతాఫలము ఇవన్నీ బాగా పెద్ద పెద్ద అయిపోయినాయండి మొక్కలు. అంత పెద్దగా ఉన్నా కూడా మనకి ఏంటంటే మెయింటైన్ చేయడానికి కష్టమైపోతుంది అనమాట. అందుకని చెప్పి మొత్తం అన్వాంటెడ్ కొమ్మలన్నీ కూడా తీసేస్తున్నాము. దీనికంటే ముందు ఒక అరటికాయల ఆల్రెడీ నేను అది వీడియోలో చూపించలేదు, కోసామన్నమాట. అది కూడా ఆ మొక్కని అప్పుడు కట్ చేయలేదు. అవన్నీ కూడా ఈరోజు మొత్తం చాలా పెద్ద పని పెట్టుకున్నామని చెప్పచ్చు. మంచిగా అనిపిస్తుంది అనమాట, హ్యాపీగా. నెక్స్ట్ మళ్ళీ మనం పని చేయడానికి ఒక ఎనర్జీని ఇస్తుంది. సో మొత్తం అంతా కూడా ఇట్లా క్లీన్ చేసేసుకున్నామండి. చేసిన తర్వాత ఇంకా మట్టిని మంచిగా అంతా కూడా తవ్వేసుకుని ఉంచేసాం రెడీగా. ఇంకా విత్తనాలు పెడదాము అని చెప్పి మొత్తం అంతా కూడా వాటరింగ్ చేసేస్తున్నాను. మంచిగా మనం ఎప్పుడు ఏ విత్తనం పెట్టినా కానీ మట్టి బాగా మంచిగా కదిలించుకోవాలి, అలాగే మంచి తేమ ఉండేటట్టు మట్టిలో చూసుకోవాలన్నమాట. అందుకని చెప్పి మొత్తం అంతా కూడా బాగా ఒకసారి ఫుల్గా వాటరింగ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఇదిగోండి, ఇవి సొరగింజలు పెడుతున్నాను నేను. గోడకి పక్కన మాకు అటు సైడ్ ప్లేస్ ఉంది, అంటే ఇట్లా పక్కన తీగలు ఉన్నాయన్నమాట. ఆ తీగలకి ఎక్కుతాయి అనే ఉద్దేశంతో నేను ఇటు గోడ పక్కకి సొర మొక్కలు అవి పెడుతున్నాను, సొరపాదులు పెడుతున్నాను అనమాట. అలాగే ఇవి బీట్రూట్ గింజలు. ఇవి ఏంటంటే అక్కడ మనకి తక్కువ ప్లేస్లో ఉన్నా కానీ, అంటే పైన ఏదన్నా వేరే పాదజాతికి చెందిన మొక్కలు ఉన్నా కూడా ఆ ప్లేస్లో అయినా మనం బీట్రూట్లు పెట్టేసుకోవచ్చు. ఎందుకు అంటే దానికంటూ మనకి స్పెసిఫిక్గా ఏమీ పైన ఎండ రావాలి, అంత కొంచెం వెలుతురు వచ్చి అట్లా వచ్చినా కూడా బాగానే వస్తాయి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ బీట్రూట్ గింజలు పెడుతున్నాను. అలాగే కొత్తిమీర పోస్తున్నాను. ఇంకా ఈ పనులన్నీ కూడా బెండ గింజలు పెడుతున్నాను. వరుసగా పనులు చూపిస్తాను, చూసేయండి. కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా మనము ఇక్కడ బెండ గింజలు పెడుతున్నాను నేను. ఇక్కడ వంగ మొక్కలు నిన్న అక్కడ మాకు కిచెన్లోంచి ఏమైనా వేస్తుంటాం కదా, మొలిచి దొరికినాయి అన్నమాట. ఈ 2 పెట్టాను, ఇంకా అందుకని అంతంత ప్లేస్ వదిలేదు. మొత్తం అంతా మన పని అయిపోయి విత్తనాలు అంతా పెట్టేసిన తర్వాత ఇదిగోండి మొత్తం అంతా ఇట్లా నీట్గా ఉంది. ఏదైనా అంతేనండి, మనము చేస్తే అట్లా ఉంటుంది, చేయకుండా వదిలేసినట్టు ఉంటుంది. ఏదైనా మనం ఉన్నదాన్ని మంచిగా వాడుకుంటే బాగుంటుంది. సో అక్కడ ఏంటంటే అన్వాంటెడ్గా అదంతా చెత్తగా ఉండి ఏమన్నా పురుగు బుట్ర చేరే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అందుకని ముందు అసలు మొత్తం క్లీన్ చేయించేసి ఇలా విత్తనాలు పెట్టాను. అదండి ఈరోజుకైతే వీడియో. మనము గార్డెనింగ్ వీడియోస్ చేయట్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు. మన గార్డెనింగ్లో ఏంటంటే ఆల్రెడీ అన్నీ
ఏమేం చేయాలి చేయకూడదు అనేవి చాలా వీడియోస్ చేసుకున్నాము. దాని మూలంగా చేసిందే చేసినట్టు ఉంటుందని కూడా నేను కొంత చేయట్లేదు. కాకపోతే మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు కనుక నేను మళ్ళీ ఈ పనులన్నీ చేసినవి చూపిస్తున్నాను. మరి ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయడమే కాదండి, ఏదన్నా మీకు ఉపయోగపడి ఉంటే వీడియోలోది తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మొక్కలు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఏదైనా మొక్కలు పెట్టడానికి ట్రై చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.